అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సయాటికా అంటే ఏంటిది? సో, అది ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం. చాలామంది సయాటికా ప్రాబ్లమ్ తోటి ఈ సమస్యతోటి బాధపడుతుంటారు. అసలు సయాటికా అంటే ఏంటిది అంటే ఫస్టు ఈ సయాటికా అనేది వెన్నుపూస నుంచెళ్ళి ఒక నరం ఉంటది. సో, ఆ నరం అనేది లెఫ్ట్ సైడ్ కాలుకు గానీ, లేకపోతే రైట్ సైడ్ కాలుకు గానీ ఏదో ఒక పక్క ఆ నరం ఇక్కడ వెన్నుపూసల నుంచెళ్ళి ఇక్కడ ఈ వెన్నుపూస నుంచెళ్ళి మన నడుము కింద నుంచెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ తొడ భాగాల నుంచి ఇట్లా మోకాలు కింది దాకా గుంజుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా లాగుతాయి, లాగినట్టు నొప్పి ఉంటుంది అన్నమాట. సో దాన్నే సయాటికా నొప్పి అంటారు. అది లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, రైట్ సైడ్ ఉండొచ్చు. కొంతమందికి ఇట్లే రైట్ సైడే ఉంటుంది ఎక్కువ, కానీ కొంతమందికి అటు ఇటు ఉంటుందట. సో చెప్పలేం. సో ఇట్లుంటుంది అన్నమాట. సో ఈ సయాటిక నొప్పి ఎందుకు వస్తుంది? దీన్నే అంటారు సయాటికా అని. సో మరి ఈ సయాటిక నొప్పి ఎందుకు వస్తుంది అంటే చాలామందికి చిన్న చిన్న కారణాలే. గ్యాస్ ట్రబుల్ ఉండడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం, నెక్స్ట్ ఇంకోటి పొట్ట కొంతమందికి ఎక్కువగా ఉంటుంది చూసిరా, బొజ్జు ఉండడం. సో ఇలాంటి అవి ఉండడం వలన ఈ సయాటికా నొప్పి అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్కువ మంది కూర్చొని వర్క్ చేస్తారు కదా, సిస్టమ్ వర్క్. సో ఈ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ సయాటికా ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ కారణాల వల్ల మనకు సయాటికా ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని తగ్గడానికి కూడా మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో మరి తగ్గడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.